ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలం కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక ధారావాహిక ధ్యానాల్లోకి మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము ప్రవచనము రూపాంతర అనుభవంలోనికి నడిపిస్తుందనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం. ప్రాఫెసీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం పొందడానికి ప్రవచనం. మనలో అనేకులు ప్రవచనం గురించినటువంటి మాట వినగానే మా జీవితంలో రేపు ఏం జరగనయ్యింది, లేదా మేము రానున్న సంవత్సరాల్లో మేము అనుకున్న పనులు చేయగలమా, మా ఉద్యోగాల విషయము, వివాహాల విషయము, కుటుంబ విషయము, గృహం విషయము, ఆస్తి విషయము, ఇవి ఏం జరగనైతా ఉన్నాయని వాటి గురించి తెలుసుకోవాలి, దేవుడు ఏం చేయనై ఉన్నాడు అని అనుకుంటాం. ఇంకా చెప్పాలంటే మనకు చుట్టూ ఉన్నటువంటి వాటిని చూసి ప్రాఫెసీ అంటే ఫార్చ్యూన్ టెల్లింగ్, జాతకాలు చెప్పడంతో సమానం అనుకునేటువంటి ఆలోచన కూడా చాలామందిలో ఉంటుంది. దేవుని వాక్యంలో ప్రవచనానికి ఒక గొప్ప విలువ ఉంది. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుల జీవితాల్లో, సమాజంలో పరివర్తన, రూపాంతరం తీసుకురావడానికి, ఇట్ ఈస్ టు బ్రింగ్ చేంజ్, మంచి మార్పు వైపు నడిపించడానికి, మంచి వ్యక్తులుగా, మంచి సమాజంగా, ఆరోగ్యవంతమైనటువంటి సమాజంగా ఉండడానికి ప్రభువు వాడినటువంటి విధానము ప్రవచనం. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుల్ని హెచ్చరించడానికి, సరిచేయడానికి, దేవుని దగ్గరికి తిరిగి రావడానికి, పాపం నుంచి ప్రభు వైపు మరలడానికి, నిరాశలో నిస్పృహలో ఉన్న వారిని ధైర్యపరచడానికి, ప్రోత్సాహపరచడానికి, ఈ రీతిగా ప్రవచనం నెరవేర్పును మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు అతడు బాధపడుతూ గోడ వైపు తిరిగి కన్నీరు కార్చగా యెషయా ప్రవక్త ద్వారా తిరిగి దేవుడు మాట్లాడి బలపరిచినటువంటి సంఘటనను చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర భయపడుతూ, వేదన పడుతూ, అంగలారుస్తున్నప్పుడు ముందుకు సాగిపోండి అని ధైర్యపరిచినటువంటి మాటను చూస్తూ ఉన్నాం. దావీదు తప్పు చేసి తాను తప్పు చేయలేదనుకొని చాలా ధైర్యంగా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించినటువంటి ప్రవచనాన్ని వింటున్నాం. ఇశ్రాయేలీలు ఆస్తి సంపాదించుకుంటూ, ఇతరులను దోచుకుంటూ, పేదవారిని హింస పెడుతూ, విధవరాండ్లను, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశుల్ని బాధ పెడుతూ, జనగల్లాగా డబ్బు పీడిస్తూ అనేకుల్ని బాధ పెడుతూ ఉంటే వారి కాళ్ళకున్న చెప్పులు తీసుకొని, వాళ్ళు కప్పుకునే బట్టను గుంజుకొని కూడా క్షమించరానటువంటి క్రూరమైన, కఠినమైన జీవితాల్లోకి వెళ్తే, ఇశ్రాయేలు నీవు అమ్మివేయబడతావు, నీవు చేస్తున్న ద్రోహము, నువ్వు రక్తం పీలుస్తూ ఉన్నావు, నేను నిన్ను విడిచిపెట్టను, నీవు ఇది మానకపోతే నిన్ను బానిసగా అమ్మివేస్తా అని హెచ్చరించినటువంటి మాటల్ని చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి వ్యభిచార జీవితము, దోచుకునే స్వభావము, భయంకరమైన జీవితం ఉన్నప్పుడు హెచ్చరించినటువంటి విధానాన్ని చూస్తున్నాం. ఈ ఉదయకాలం ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, పౌలు గారు ప్రవచనాన్ని కలిగి ఉండండి, ప్రవక్తల వలె ఉండండి. ప్రవక్తలు ధైర్యం కలిగినటువంటి వారు. ప్రవక్తలకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పని దేవుని మాటను, దేవుని సందేశాన్ని తెలియజేయాలి. తర్వాత ఈ విధమైన జీవితం తప్పు అని హెచ్చరించేటువంటిది, సరిచేసేటువంటిది. ఇర్మియా ప్రవక్తని దేవుడు పిలిచినప్పుడు తన పిలుపులో నీవు కట్టుటకు, నాటుటకు, కూల్చుటకు, తిరిగి కట్టుటకు నేను నిన్ను ప్రవక్తగా నియమించుకున్నాను. చూడండి, అన్యాయమైనటువంటి దాన్ని తొలగించి దేవుని దృష్టిలో నీతి అయినది, న్యాయమైనది, సరైనటువంటి జీవిత విధానం ఉండాలని దాని కొరకు దేవుని వాక్కును, మాటను ప్రకటించడానికి ఇర్మియాని దేవుడు పిలుచుకున్నాడు. ప్రవచనము కొరింథు సంఘంలో పౌలు గారు తెలియజేస్తున్నారు, ఒకవేళ అవిశ్వాసులు మీ మధ్యలోకి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి వారి రహస్య జీవితంలో వారు చేసినటువంటి పాపములను వెల్లడించితే వారు పశ్చాత్తాపం పొంది
వారి హృదయంలో నొచ్చుకున్న వారై వారి జీవితాన్ని సరిచేసుకొని ప్రభు వైపు తిరుగుతారు. కనుక ప్రవచనం అంటే మన వ్యక్తిగత లాభం కొరకు, మన వ్యక్తిగత ఆలోచన కొరకు కాదు, కానీ మన జీవితాల్లో మార్పు కొరకు, సమాజంలో మార్పు కొరకు, సంఘాల్లో మార్పు కొరకు, పరివర్తన కొరకు, ప్రభు వైపు తిరగడం కొరకు, తప్పిపోయినటువంటి మార్గం నుంచి తిరిగి దేవుని దగ్గరికి రావడానికి అనేక మార్లు దేవుని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా హెచ్చరించబడుతుండగా మన హృదయం కఠినంగా ఉందేమో. హెబ్రీ పత్రికలో మనము జ్ఞాపకం చేసుకుంటాం, ఈ హృదయంలను కఠినపరచుకొనకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుడు అనేక మార్లు మనలో జీవితాల్లో అవకాశం ఇస్తుండగా మనం దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా దేవుని బాధపరుస్తూ కఠినపరిచేటువంటి జీవితం నుంచి విడుదల నొంది దేవుని వాక్యానికి లోబడి ప్రవక్తలు పలికినట్లుగా ఈ దినం క్రైస్తవ సమాజం భక్తిలో, విశ్వాసంలోకి రావాలి. అనవసరమైనటువంటి నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి ప్రభు వైపు తిరిగే వారిలాగా ఉండాలనేటువంటి వాక్యం చేత హెచ్చరించబడి ముందుకు సాగేటువంటి కృప దేవుడు కలుగజేయునుగాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి విశ్వాసాన్ని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని, మీ కాపుదల సహాయం దయచేయమని యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.